తనను ద్వేషించే వాళ్ళ విషయంలో మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు నీతులు, సూక్తులు పుంకాలుగా ఎటు సినిమాల్లో డైలాగులు చెప్పి అలవాటైంటది కాబట్టి, ఆ సినిమా డైలాగులను అసలు ఒక వరదలాగా పొంగిస్తూ ఉంటారు. తను ద్వేషించే వాళ్ళ విషయంలోనే. కానీ అవి తన పార్టీ వరకు, తన వరకు వస్తే ఆ నీతులు కనపరావు, సూక్తులు కనపరావు. బహుశా అవి కూడా మెరుపు తీగల్లాగానే అదే ఏమంటారు నదిలో కొట్టుకొని వెళ్ళిపోతాయేమో మనకు తెలియదు. ఈ మధ్య చాలా సంఘటనలు చూస్తున్నాం. మొన్నటికి మొన్న మొత్తం ఒక రోడ్డు ఏదైతే ఉంటుందో రోడ్డు మీద డివైడర్ మొత్తం జనసేన పార్టీ కలర్స్ తోటి ప్రభుత్వం వేసినటువంటి వీళ్ళు ఏదో ఒక దగ్గర రోడ్డు వేసారట. రోడ్డు మీద డివైడర్ కట్టారేమో. దాన్ని మొత్తం జనసేన పార్టీ సింబలు, బ్యానర్లు, కలర్లే పెయింటింగ్ వేసేసారు. మొత్తం పెయింటింగ్ వేసేసారు. వేయకూడదు కదా ప్రభుత్వానికి, వేసేశారు. తాజాగా ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారట. దేనికి పంపిణీ చేశారో ఎంపడో మరి. స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారట. స్టీల్ గ్లాసులు ఇంకా జనసేన పార్టీ స్టిక్కరు, సింబల్ వేసి చేసేశారు విద్యార్థులకు. బడి పిల్లలకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేస్తామంటే పెద్ద మనసుతో ఇస్తున్నారని అనుకున్నారంట అంతా. ఆ గ్లాసులపై పార్టీ గుర్తులు వేసి ఇవ్వడంతో రాజకీయ ప్రచారానికి అని ఆ స్టీల్ గ్లాసులు తీసుకునే వాళ్ళు ముక్కులు వేలేసుకున్నారట. ప్రభుత్వ విద్యా సంస్థలలో రాజకీయ గుర్తులకు పార్టీ నేతలు ఇతరుల ప్రవేశానికి పలు నిబంధనలు విధిస్తూ సర్కార్ జీవో విడుదలుందట. నాయకులు, ఇతరులు పాఠశాలల్లో ప్రవేశించాలంటే తప్పనిసరిగా ప్రధాన ఉపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్ అనుమతి తప్పనిసరి అట. రాజకీయ గుర్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవట. ఇందుకు విరుద్ధంగా శుక్రవారం కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపర్రు ఉన్నత పాఠశాలలో స్థానిక జనసేన నేతలు స్టీల్ గ్లాసులపై జనసేన గుర్తు వేసి మరీ పంపిణీ చేశారట. జనసేన నేతలు పంపిణీ చేస్తుంటే అక్కడున్న ఉపాధ్యాయులు, అక్కడున్న హెడ్ మాస్టర్ని గుడ్డిగాడికి పళ్ళు తోముతున్నారా? మినిమం సెన్స్ ఉండక్కర్లే. విద్యార్థుల దగ్గర ఏంటివి ఇవన్నీ? వాళ్ళు ఏం చేస్తున్నారా? అక్కడున్న ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్. జనసేన నేతలు స్టీల్ గ్లాసుల పైన జనసేన గుర్తు వేసి పంపిణీ చేశారట. ఈ విషయం విద్యాశాఖలో కూడా తీవ్ర చర్చనీయాంశమైందట. వాట్సాప్ గ్రూపుల్లో ఉపాధ్యాయులు దీని గురించి చర్చించుకోవడం మొదలెట్టేసరికి జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు స్పందించి ఆ పాఠశాల ఉపాధ్యాయులను వివరణ కోరినట్టు తెలిసిందట. ఉన్నతాధికారి ఆదేశాలతో కంగుతిన్న ఉపాధ్యాయులంతా విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి రాజీ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారట. రాజీ అంతేముంది? ఈ వార్తలన్నీ అబద్ధం అంటే అయిపోయాయి. సింపుల్, సింగిల్ లైన్ కదా, దానికి ఇబ్బంది ఏముంది మీకు? ఈ వార్తలన్నీ అబద్ధం, ఒకటే సింగిల్ ఏముంది? మీకు చేత కాకపోతే ఆ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఖాళీగా ఉంటారు, వెళ్ళి వాళ్ళకి చెప్పండి ఈ వార్తలు అబద్ధం అని టైప్ చేసేస్తారు, అయిపోతుంది. దానికే ఉంది ఇబ్బందులు పడతారు మీరు.